సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రఘునందన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పరచడంలో విఫలమైందని, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎలా వేగవంతం జరుగుతుందో అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరగాలని భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర నాయకుడిగా ఎమ్మెల్యే గారిని సూచిస్తున్నానని అన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు ఆదరించినా ఆదరించకపోయినా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానని, ఎవరేమన్నా గానీ భయపడేది లేదని అన్నారు. ఈ నెల 25న స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక జెడ్పీటీసీ వెలుపుల గౌతమి, మహేష్, తోగుట జెడ్పీటీసీ రూప, పరిపూర్ణచారి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో మీరైనా మేమైనా ప్రజల చేత ఏదో ఒక రోజు శిక్షించబడక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి మేము చేసేటువంటి సూచన, గెలిచిన తర్వాతనైనా కొంచెం పద్ధతిని మార్చుకోండి, బెదిరింపు రాజకీయాలని మానుకోండి, కార్యకర్తల్ని సమయంలో ఉండమని చెప్పండి, పార్టీని సరైనటువంటి రీతిలో నడిపించండి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా, త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి కార్యకర్తల్ని, నాయకుల్ని సన్నద్ధం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2.5 నెలలుగా అహర్నిశలు శ్రమించినటువంటి పన్నా ప్రముఖుల దగ్గర నుంచి పార్టీ జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన రఘునందన్ రావుగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, వ్యక్తిగత కారణాల వల్ల ఒక వారం రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది కూతురు పెళ్లి వల్ల. అంతేగాని అందరూ రాస్తున్నట్టు, అందరూ మాట్లాడుతున్నట్టు, కొందరు అవాకులు చవాకులు వెళ్తున్నట్టు ఎవరు ఎవరికి భయపెట్టడం, పారిపోవడం అట్లాంటి సంఘటనలు అనేటివి మా డిక్షనరీలో లేవు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా దుబ్బాక ప్రజల మధ్యలో ఉంటాం. దుబ్బాక ప్రజల శ్రేయస్సు కోసం ఏది మంచిదైతే దానికోసం ఖచ్చితంగా పనిచేస్తాం. ఈ నెల 25వ తారీఖున భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని దుబ్బాకలో ఉన్నటువంటి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ హితవు కోరేటువంటి వ్యక్తులు, మిత్రులు, పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి 25వ తారీఖు ఉదయం 11 గంటలకి బాలాజీ